పోస్ట్ ప్రెగ్నెన్సీలో స్పెషల్గా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత చాలా మంది ఉమెన్లో ఫేస్ అయ్యే ప్రాబ్లమ్ సాగీ బ్రెస్ట్. ఈ సాగీ బ్రెస్ట్ కరెక్ట్ చేయడానికి ఎలాంటి ప్రొసీజర్ చాయిస్ ఉంటాయి, కంపల్సరీ సర్జరీస్ అవసరమా, సర్జరీస్ లేకుండా ఈ సాగీ బ్రెస్ట్ ని కరెక్ట్ చేయగలుగుతామా? చాలాసార్లు చాలా మంది ఆయిల్స్ వాడటము, తర్వాత కొండకాల క్రీమ్స్ వల్ల మళ్ళీ బ్రెస్ట్ టైట్ అవుతుంది అంటారు. ఇది కరెక్టా? ఫస్ట్ ఆయిల్స్ తోని క్రీమ్స్ తోని స్ట్రెచ్ అయిన బ్రెస్ట్ మళ్ళీ పైకి లిఫ్ట్ అవ్వదు. ఇది పాయింట్ నెంబర్ 1. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సాగీ బ్రెస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాల్యూమ్ లాస్ అవ్వడం. సో వాల్యూమ్ లాస్ స్పెషల్గా పోస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వాల్యూమ్ లాస్ అనేది చాలా కామన్. కొంతమందిలో ఇది ఎక్కువ ఉంటుంది. దానివల్ల బ్రెస్ట్ సాగీగా అనిపిస్తాయి. దీంట్లో స్టేజింగ్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తాము. జనరల్గా స్టేజ్ 1 టు స్టేజ్ 2, గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటాం. గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మనకు సర్జికల్ అంటే మనం లిఫ్ట్ చేయకుండా బ్రెస్ట్ వాల్యూమ్ పెంచడం ద్వారా మనము సాగీ బ్రెస్ట్ ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. బ్రెస్ట్ మనం వాల్యూమ్ ఎన్హాన్స్మెంట్ మనం ఇంప్లాంట్స్ తో కానీ లేదంటే ఫ్యాట్ తో కానీ చేసుకోవచ్చు. రేర్ ఇండికేషన్స్ లో కొంతమందిలో ఇంప్లాంట్స్ వద్దు ఆర్ ఫ్యాట్ వద్దని వాళ్ళలో ఫిల్లర్స్ తో కూడా మనం కొంతవరకు దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఎక్కువగా సాగింగ్ ఉంటే, బాగా సాగాయి, బాగా కనుక డ్రాప్ ఉంటే మాత్రం వాళ్ళలో ఖచ్చితంగా మాస్టోపెక్సీ అనే సర్జరీతోని మనం దాన్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. సైమల్టేనియస్గా వాల్యూమ్ లాస్ కనుకుంటే వాళ్ళలో కూడా ఎదర్ ఇంప్లాంట్ కానీ లేదంటే బ్రెస్ట్ని మళ్ళీ వాల్యూమైజ్ చేయడానికి వాడుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం సర్జరీ ద్వారానే పాసిబుల్ అవుతాయి. సో వాల్యూమ్ లాస్ అయినా లేదంటే బ్రెస్ట్ బాగా సాగిన లిఫ్ట్ చేయడానికి కూడా ఈ అన్నిటికీ మినిమల్ సర్జికల్ ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి తప్ప మెడికల్గా టాబ్లెట్స్ తోని లేదంటే ఆయిల్స్ తోని క్రీమ్స్ తోని మాత్రం ఇది పాసిబుల్ కాదు. సో మీకు పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ వెయిట్ లాస్ తర్వాత కనుక మీరు సాగీ బ్రెస్ట్ ఉండి కొంచెం కాన్ఫిడెన్స్ కనుక లూజ్ అయితే మనకు సింపుల్గా ఇప్పుడు మనకు వీ హ్యావ్ ఆల్ దీస్ సర్జికల్ ప్రొసీజర్స్ అవైలబుల్. ఇవన్నీ కూడా డే కేర్, మార్నింగ్ వస్తే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపెట్టేట్టు. రికవరీ టైం కూడా క్విక్గా 3 to 4 daysలో మళ్ళీ వర్క్ అటెండ్ అయిపోవచ్చు. సో మనం అందరికీ ఇంప్లాంట్ అవసరం ఉండకపోవచ్చు. కొంతమందిలో బాగా వాల్యూమ్ లాస్ ఉన్న వాళ్ళ వరకే ఇంప్లాంట్ యాడ్ చేస్తాము. లేదంటే సింపుల్ బ్రెస్ట్ లిఫ్ట్ అలోన్ వితౌట్ ఇంప్లాంట్ కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. మీకు ఇలాంటి కన్సర్న్స్ ఉంటే మాత్రం ఒకసారి మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ చేసినా లేదంటే మన కస్టమర్ కేర్కి అప్రోచ్ చేసినా కూడా మీ పర్టికులర్ కండిషన్కి ఎలా ట్రీట్మెంట్ చాయిసెస్ ఉంటాయనేది ఒకసారి చూసిన తర్వాత మనం ప్లాన్ చేసుకోగలుగుతాం.